Hi, hello, welcome back to my channel, guys. There is a Mr. White blur. Oh, guys, baby. Yes, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. చాలా రోజుల తర్వాత వీడియో వచ్చింది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి. సో నేను ఎక్కువ ఇప్పుడు చెప్పాలని నేను చెప్తా ఒక రోజు టైం వచ్చినాక. నాకు అర్థం కాలేదు సార్. బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. సింపుల్ గైస్, ఈరోజు నేను నా రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లెట్స్ సి. దిస్ ఈజ్ నేను చూసుకొని అందంగా ఉన్నానో లేదో చూపించి ఒక అర్థం. ఓకే ఓకే అర్థమైంది. అండ్ నేను ఒక రోజు వేసిన తర్వాత కొన్ని ఆడ వేసుకునే హ్యాంగర్, అండ్ దట్స్ మై సూట్ కేస్, అండ్ ప్లేట్ అక్కడ పెడతాము. సో దిస్ ఈజ్ మై బెడ్. ఇక్కడైతే పనుకుంటాను. ఇక్కడ నాకు చివర నెట్ వస్తుంది కాబట్టి ఆడ స్లీప్ వేస్తాను. అండ్ దట్స్ మై బ్యాగ్స్, దట్స్ అవర్ ఫ్రెండ్స్ బ్యాగ్, అండ్ ఇంకా నా వాటర్ బాటిల్ అండ్ నా కాలేజ్ బ్యాగ్. దట్స్ మై షూస్. ఎందుకంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళట్లేదు, దాదాపు ఒక 15 to 17 days అవుతుంది. సో 2 days నుంచి స్టార్ట్ చేసిన. ఇదైతే ఈరోజు తెచ్చుకున్నాను. అండ్ లాస్ట్ 2 days నుంచి దీంతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ పుషప్స్ పుల్అప్స్ ఇవే చేసుకుంటున్నాను. సో ఇంకా అంటే దట్స్ ఇంకా తెలియదు మీకు ఏముంది. ఇది మా బ్యాచిలర్ బాయ్స్ ఒక బకెట్, ఇంకా నా షూస్. దిస్ ఈజ్ మై ఆల్ రూమ్ గాయ్స్. అండ్ పాలు తెచ్చుకున్నాను మెస్ నుంచి. సో ఓట్స్ చేసుకొని కొంచెం తిందాం. ఇది నైట్ బ్లాగ్ చేస్తున్నాను, సారీ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ది ఇంకా నుంచి ఇన్షాల్లా ఐ విల్ మేక్ డైలీ వీడియోస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓకే. అండ్ ఓట్స్ చేసుకుందాం. ఎలా చేస్తానో చూడండి. నేను తినే ఓట్స్ మీల్ వచ్చి దాదాపు 25 to 30 grams ప్రోటీన్ ఉంటుంది. సో చూడండి ఒకసారి. లెట్స్ సీ. ఓకే, నేనైతే ఈ ఓట్స్ వాడుతున్నాను. దీంట్లో ఇవే ఎందుకు వాడుతున్నానంటే దిస్ డిడ్ యూ సీ దట్ 17 grams protein and 100 grams, right? Did you see that? Okay, so that's why I'm using this wash wall. अभी मजा आएगा ना भिड़ो. సో దీంట్లో ఫోకస్ కావడం అంటే దాంట్లో వచ్చి క్రీమ్ ఫిల్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది. అండ్ సీరియస్లీ గాయ్స్, ఐఎమ్ సేయింగ్ యూ, ఒక్కసారి తిని చూడండి, ట్రై చేయండి. ఇది ఓట్స్ ఉంటే అంటే ఇవన్నీ దొరికితే సీరియస్లీ వేరే లెవెల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ చాక్లెట్ ఫ్లేవర్ ప్రోటీన్, ఇట్స్ ఫెంటాస్టిక్. ఓకే. అండ్ ఈ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక్కటే ఇది తింటూ ఉంటాను, ఇంటి దగ్గర తినలేను. ఎందుకంటే ఇంటి దగ్గర చేసుకోలేను, బద్ధకం. ఇక్కడైతే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, చేసుకొని తింటూ ఉంటాను. అది కాక ఇప్పుడు నైట్ కాబట్టి కొంచెం ఆకలిగా ఉంది. మెస్లో అన్నం సరిగ్గా తినకపోతే కన్ఫామ్గా ఇది వచ్చి తింటా రాత్రి, లేకపోతే ఈవినింగ్ టైం అలా ఎలాగో ఒక రోజు అయితే కన్ఫామ్గా తింటా ఇది. అండ్ నేను ఒక 15 days నుంచి వర్కౌట్ లేదు, హోమ్ వర్కౌట్ ఒకటే చేసుకున్నాను. ఏమంటే పుషప్స్ పుల్అప్స్ సిటప్స్, అంటే ఇది మీకు చూపించినాను కదా. సో దాంతో వచ్చి ఇంకా పుషప్స్ చేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళతో, అండ్ దాంతో వచ్చి బాక్సింగ్. సో మార్నింగ్ కలుద్దాం. ఏం వర్కౌట్ చేస్తానో చూడండి. చూడండి. లెట్స్ గో.
A few moments later. చేసినాము. ఫేస్ చూడండి ఎట్లుండో. ఓకే, ఇంకా బయట ఇతానే ఉంది పొద్దున్న. నాకు అర్థం కాలేదు సార్. సో ఒక్కసారి చూసే వెళ్దామా. పొద్దున్న లేస్తాను, నాదేం రొటీన్ లేదు కదా. రొటీన్ అయితే ఒకటే, బిఫోర్ 6:30 లేచి ప్రేయర్ చేస్తా, మళ్ళీ వస్తా. ఏంది కదా లాగేస్తుంది పడుకోరా అని, అది లాగేస్తుంది. అండ్ సార్ ఏంటి సార్ అది? టిఫిన్ వెళ్ళిపోతుంది, ఇంకా టిఫిన్ మిస్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి అలా కాదు, బెస్ట్ టు గివ్ దిస్ ఫిజిక్ అండ్ ఎవ్రీథింగ్ టు చేంజ్ ఇన్ మీ ఫర్ మై సెల్ఫ్. This is my life, my pleasure, my passion, my kid. ఓకే, బయట ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో. అండ్ బయట నాయిస్ వినండి కొంచెం. This is also a gym for senior citizens, but we can also do. నేను కూడా చాలా ముందు ఐ థింక్ ఈవెన్లో నేను చేసామండి జిమ్. మళ్ళీ జిమ్కి జాయిన్ అయినా. సో గాయ్స్, బయట ఎలా ఉందో చూసినారు కదా గాయ్స్. అండ్ నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు 7 అవుతుంది, మనం లేచింది 6కి. సో 6 to 6:30 నేను ప్రేయర్ చేసేస్తాను. కొంచెం నావి కొన్ని ఉంటాయి, సో అవన్నీ చేసేసుకొని నీట్గా, ఇంకా దాని తర్వాత చెప్పినా కదా ఇది లాగేస్తుంది పడుకోరా అని. సో ఇంకా పడుకోకుండా 6.5 hours later. పని చేద్దాం. ఇప్పుడు ఎలాగో 7 అవుతుంది, కొంచెం మధ్యలో ఎడిటింగ్ చేసుకున్నాను 6:30 to 7. ఎప్పటికప్పుడు ఎడిటింగ్ చేసేస్తా ఉంటే కొంచెం ఈజీ కూడా ఉంది, అండ్ వీడియోస్ బ్లాగ్స్ ఎక్కువ అప్లోడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు 7 అవుతుంది, టిఫిన్కి వెళ్దాం. టిఫిన్కి వెళ్ళి టిఫిన్ తిందాం. ఈరోజు సాటర్డే కాబట్టి బోండా ఇస్తారు. ట్రై టు అవాయిడ్ ఆయిల్ ఫుడ్, బట్ మాకు దిక్కు లేక మేము తింటున్నాం. ఈరోజు బోండా కూడా కావచ్చు, ఉగ్గాని కూడా కావచ్చు, వాట్ ఎవర్. పోయి చూద్దాం, బోండా అయితే తిందాం. ఇంకా నెక్స్ట్ ఏమంటే లెట్స్ గో బేబీ, వాట్ టిఫిన్. ఓకే, బోండా బోండా బోండా. ఎంతో ఆశగా బోండా తిందామని వస్తే బోండాలు అయిపోయినాయి. అండ్ సో ఉప్మా చేస్తున్నాడు అన్నాడు, దానికోసం ప్లేట్ ఖాళీగా పెట్టుకుని ఉన్నాను, అది వేస్తే తిందామని. ఫేస్ మ్యాన్ డ్యూడ్, మామూలుగా వీడు వస్తే బోండాలు అయిపోతాయి, కానీ ఈరోజు బోండాలు అయిపోయినాయి వీరు రాకపోయినా. సో गजब बेइज्जती है. ఫ్రెండ్ బోండా అంటానే హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు ఉప్మా అంటానే ఫేస్ చూడండి ఎలా పెట్టినాడు. బ్రో ఉప్మా అంట బ్రో, ఏం చేద్దాం. ఫైనల్లీ ఘాట్ ఉప్మా, మా ఫ్రెండ్ కానీ ఏదో తింటాం. ఓకే, మనకి ఉప్మా లేదు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్ట. ए उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. సో మనకు అక్కడ టిఫిన్ దొరకలేదు, మళ్ళీ మిల్క్ తెచ్చుకున్నాము, కొంచెం ఉప్మా తిన్నాము. ఇంకా వాడు నా రూమ్లో అది ఉందని చూసుకున్నాడు, సో తీసుకోవడానికి వచ్చినాడు, ఐ మీన్ చేసుకోవడానికి. క్రీమ్ ఫీల్స్ అనమాట. వీడు వచ్చాడు అప్పుడే చూసుకున్నాడు, ట్రై చేస్తాడంట ఎక్సర్సైజ్, చూద్దాం. రే లగ్తా బ్రో ఇట్స్ విల్ బి డ్యామేజ్. कोई तरीका है भीख मांगने का? సో మిల్క్ వేద్దాం, పాలు, చిక్కటి పాలు.
దీని క్రీమ్ ఫీల్స్ దీంట్లో వీ హ్యావ్ సీన్ దట్ థింగ్ మ్యాన్. డిడ్ యూ సీ దట్? ప్రోటీన్ ఎవ్రీవేర్, ప్రోటీన్ బేబే. ఇంకా ఇవి తినేద్దాం. వాడు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు రూమ్కి వచ్చి, సో ఇగ్నోర్ దట్ గాయ్. అండ్ ఇంకా ఇవి ఉప్మా సరిపోలేదు కాబట్టి ఇవి తిందాం. అక్కడికి ఎగ్రెస్ చేస్తున్నారు వాళ్ళు ఉప్మా అయిపోయినా కూడా. బట్ వీ నీడ్ దిస్. ఆఫ్టర్ దిస్ వీ విల్ డూ వన్ థింగ్. నిద్రపోదాం. ఇప్పుడే లేచినాము అయ్యగారు. సో ఒక పని ఉంది ఇప్పుడు. ఆ పని ఏమంది తిందాం, తీసుకెళ్దాం, ప్లేట్ తీసుకుందాం. ఈరోజు ఏదైనా వేస్తారో అది తిని, మన దగ్గర కొంచెం కారాలు ఉన్నాయి అవి తిందాం. ఓకే, తీసుకెళ్దామా? చెప్పడాలు తీసుకుందాం, ప్లేట్ తీసుకుందాం, గొడవడ తీసుకుందాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. అక్కడే ఉంటుంది రైస్ పెట్టుకోవడానికి బరువు. మరి తిన్న రైస్ తీసుకుంటాం. ఇది ఇప్పుడు ఒక పట్లం బయటికి తీస్తాం. ఆ పట్లం చిటికలో అయిపోతుంది. అదా వాడమ్మ వాడు మళ్ళీ వచ్చారా? అండ్ మెస్లో ఎవ్వలేరు. ఎందుకంటే మనం వచ్చిన లేట్ వల్ల అందరూ దొబ్బేశారు బయటికి ఆ ద్వారంతో. సో తినేసిన బట్టి ఈ బెడ్ మీద ఒక పని ఉంది, నిద్రపోవడం. బనానా తిని కొంచెం బయటికి వెళ్దామా? Yes, ready? Head check. Okay, we'll take right. Let's go. సో ఇంకా బయటికి వచ్చినాం. అండ్ అభియంత్ అనేది ఒక ఫెస్ట్ జరుగుతుంది, దాని బ్లాగ్ కూడా చేస్తాను. ఇంకా అన్నీ అప్డేట్ ఉంటాం మ్యాక్స్. సో ధూమ్ ధామ్ చూస్తాం. సో బయట తిరగడం అయిపోయింది కాబట్టి, ఆడ రిపబ్లిక్ డే కాబట్టి ఆడ స్టేజ్ దగ్గర పని జరుగుతుంది. సో మనకు దాంతో అవసరం లేదు, రూమ్కి వెళ్దాం. నాట్ బ్యాడ్. ఓకే, ఇప్పుడు టైం నైట్ 7:20 అంటే అవుతుంది మేబీ. మనం ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. జస్ట్ 2 dumbbells and that thing. Okay, let's go baby. So yes, set up the chest, back, shoulder, tricep, chest and నాకు తెలియదు, బట్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నేను నార్మల్గా అయితే హ్యాండ్స్ పుషప్స్ చేశాను, దీంతో చేయను. బట్ ట్రై చేద్దాం, బాగా పడితే ఓకే అని తెచ్చుకున్నాను. 3 days 4 days కాబట్టి 15 days జిమ్కి పోయినా నా బాడీ కండిషన్ నాకైతే చాలా తగ్గినా నేను. బట్ పరిస్థితుల వల్ల తగ్గాల్సి వచ్చింది, ఫుడ్ సరిగ్గా లేక, అంటే నేను ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల. సో నుంచి ట్రై చేద్దామని నేను డిసిప్లిన్ అనేది నాకు పోతుంది. కానీ నా ఫిజిక్ అనేది నేను పోకుండా మెయింటైన్ చేసుకుంటాను. అది నాకు నా దాంట్లో నేను ఎక్కువ ఇది చేసేది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నా ఫిజిక్ అనేది నేను మెయింటైన్ చేసుకుంటాను. అంటే మరీ ఎక్కువ తగ్గిపోకుండా, మరీ ఎక్కువ హ్యూజ్ బల్క్ కాకుండా ఒక లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది నేను చేస్తాను. అదైతే అది ఒకే ఒక రీజన్, దానికి హోమ్ వర్కౌట్స్.
జిమ్ పోకపోయినా హోమ్ వర్కౌట్ చేస్తే అదే లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది, కొంచెం మజిల్ అనేది తగ్గిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచెస్ చేసుకుని బాగా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో వర్కౌట్ చేసేసినాం. అంటే నేను హెవీగా ఇవైతే నేను బాడీ వెయిట్స్తోనే చేస్తాను. ఆ 1 kg డంబుల్ నాకు సపోర్ట్ టైప్ అనమాట. సో పర్లేదు, నాట్ బ్యాడ్. యస్, గుడ్. అప్పుడే చూసినారు కదా, ఇప్పుడు చూడండి పంప్ బాగా వచ్చింది. సో అరౌండ్ ఒక 300 పుషప్స్ కొట్టింటాము. ఇంకా అంటే బైసెప్ వచ్చి ఒక 300-250, షోల్డర్వి ఒక 250, అండ్ సిటప్స్ ఒక 150. ఇంకా బ్యాక్ వచ్చి దాంట్లో వచ్చి చేసినాము. సో డిస్టర్బ్ పెట్టకండి, సరే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్, టాటా, సీ యూ. After a long time, I want to ask you everyone, do this.